నీకు తెలిసి ఏం మాట్లాడుతున్నాను. అట్లే ఒక మంచి కార్యక్రమానికి మీ అందరి వ్యక్తిగా గుర్తు పెట్టుకొని ఈ జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరం కలవటం జరిగింది. పాత రోజుల్లో లేవు కానీ ఇప్పుడు అన్ని వీడియోలు ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరైనా ఏదైనా వీడియో రికార్డ్ చేసినా కూడా ఐ డోంట్ కేర్ అంట, ఇబ్బంది కలగకూడదు. నేను ఈ మధ్య ఎక్కువగా నాయన్ని రాజకీయవేత్త కన్నా ఎక్సీఎం కొడుకు అనే దానికన్నా నేను ఈ మధ్య ఎవరన్నా కలుస్తుంటే కూడా మా నాయన టీచర్ అని చెప్తా మొదలుపెట్టినా. అది గర్వంగా ఉంది నిజంగా. సో ఈరోజు మాట్లాడిన 5 మందిలో 2 పొలిటీషియన్స్, 3 టీచర్లు. సంతోషం. అందులో మా ఫ్యామిలీ నుంచి నాయన తర్వాత టీచర్ అయింది శ్రీధర్ అన్నయ్య. ఇంకెవరు లేరు కదా నేదురుమల్లి. నాయన తర్వాత పళ్ళు దొంగకోవడం కూడా నేర్పించారు మరి కదా. పొలిటికల్ గా రాజకీయంగా ఏం కళ్ళు కన్నారో గాని తర్వాత మొదటిని కనుక్కొని తెలుసుకుంటారు. నాకు తెలిసింది టీచర్గా విద్యానగర్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అన్నిటినీ యూనివర్సిటీగా చేయాలా అని. అది మాత్రం ఒక కళ, నాకు తెలిసిన కళ అది. ముఖ్యమంత్రి పదవి వదులుకున్నారు దానికోసం. యూనివర్సిటీ వచ్చిన తర్వాత యూనివర్సిటీ కూడా ఆయన కళ అంటే నేనేదో ఎదిగిపోవాలని కాదు, ఇక్కడ ప్రజలకు ఏవేవి అవసరాలు ఉన్నాయి, మన సొంత ఆలోచనలు. యూనివర్సిటీ అంటే అదేమి పెద్ద శిఖరమేం కాదు. ఉన్న ఇక్కడ స్కూల్ అయినా అక్కడ కాలేజ్ అయినా
మంచి విద్య అందించాలా అంటే సొంత ఆలోచనలతో ఒక యూనివర్సిటీ మీరు ఇంతవరకే నేర్పించాలి, మీరు ఇదే చెప్పాలి అని పరిమితులు లేకుండా, మీ అందరికీ తెలుసు, ఇప్పుడు చెప్తా ఉన్నారు, 20-30 సంవత్సరాలు ముందు చూపు కలిగిన వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. ఆ విధంగా ఆలోచించి అంటే చెప్తా ఉంటారు. నేనైతే ఒకటి నమ్ముతా, రాయి మీద పేరు కన్నా గుండెల్లో పేరుంటే అది శాశ్వతంగా ఉంటుంది. హైదరాబాద్ లో ఈ ఐటీ కంపెనీలు తెచ్చింది నేను అని ఒక ఆయన చెప్పుకుంటా ఉంటాడు. ఏదైనా సింధుకి షటిల్ నేర్పించింది నేనే, సానియా మిర్జాకి టెన్నిస్ నేర్పించింది నేనే, మైక్రోసాఫ్ట్ నాదన్లకి కంప్యూటర్లు నేర్పించింది నేనే అంటాడు. పేరు కూడా అక్కర్లేదులేండి మనకు. కానీ సైబరాబాద్ లో హైటెక్ సిటీ దగ్గర రాయి అయితే ఉంది. మొట్టమొదటి వేసింది జనార్దన్ రెడ్డి గారు. తెలుసా మీకు? తెలియదు కదా? కొందరికి తెలుసు కదా. కానీ ఎందుకు బయటకు వస్తుంది తెలుసా? కేసీఆర్ గారు చెప్పడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రిగా అది వాళ్ళ పక్క ఆయన చెప్తున్నాడా, నేను మొదలుపెట్టాను. ఆయన కాదు మొదలుపెట్టింది, ఇక్కడ మొదట రాయి వేసి దీనికి మొదలుపెట్టిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఆ పార్టీని ఓడించి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దాన్ని పునరుద్ఘాటించారు. అంటే మళ్ళా ఆయన కూడా చెప్పారు, ఇక్కడ ఏది ఆయన మళ్ళీ తెలుగుదేశం నుంచి వచ్చిన ఆయనే. అయినా కూడా ఇక్కడ దీనికి నాంది ఆ వ్యక్తి వచ్చి జనార్దన్ రెడ్డి గారు. ఆయన మొదలు పెట్టారు దీన్ని. అంటే ఇప్పుడు రాయి మీద పేరు గుర్తుపెట్టుకున్నారా, వ్యక్తి ద్వారా వచ్చింది గుర్తుపెట్టుకున్నారా? నేను అందుకే చెప్తా, గుండెల్లో ఉంటేనే చిరకాలం ఉండిపోద్ది అని. అలాంటి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. నాకు తెలిసిన కళ మన ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీ చేయటం. నల్లేరు మీద నడకన్నట్టు నిలదొక్కున్నాడు, గట్టిగా పనిచేశారు. పిసిసి ప్రెసిడెంట్ అయ్యారన్నారు, మళ్ళా ఎలక్షన్ ముందు కూడా తీసేశారు. ఒక తాటి మీద తీసుకొచ్చారు. పాస్బుక్ తెచ్చింది జనార్దన్ రెడ్డి గారు అన్నారు. నాకు తెలిసి ఇక్కడ 90% మందికి తెలుసుంటుంది. అది నిజమే కదా? తెలుసా మీకు? వాకాడులో ఉండి అందరికి తెలుసుంటుంది. అంటే పాస్పోర్ట్ ఎట్లయితే ఒక వ్యక్తిని గుర్తిస్తుందో, ఇతను భారతీయుడు అన్నట్టు భూమి మీద హక్కు ఉండి యాక్ట్ అనే దాని కింద 100 సంవత్సరాల పైన చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇబ్బందులు లేక అతని హక్కు కరెక్ట్ గా తెలియజేయాలి, తప్పులుంటే సరిచేయాలని మొదలు పెడితే దాన్ని వక్రీకరించి ఏదో ఆయన బొమ్మ ఉంది మొత్తం ఆయనే తీసేసుకుంటున్నాడు. కానీ ఆ పాస్బుక్ కి అంకురార్పణ నామకరణం చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. అది ఎక్కడ రాయి మీద లేదు. అది కూడా ఆనాటి రైతుల గుండెల్లో గుర్తు పెట్టుకున్నారు, గుర్తుందో వాళ్ళకి. రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో అంటే నా దృష్టిలో ఏదో పదవులు అనుభవించడం కాదు, మీ గుండెల్లో చోటు సంపాదించుకోవటం. ఆ చోటు సంపాదించుకుంటే అదే 10 అదే పదవుల కన్నా ఎక్కువ. చిరకాలం గుర్తుండిపోయే వ్యక్తే మంచి పని చేసినట్టు పదవులు అనుభవిస్తే కాదు, పదవుల వల్ల 10 పనులు ఎక్కువ చేయవచ్చు.
ఇది నాకు తెలిసింది. అంటే మొట్టమొదటి రాజకీయంలో నేను కూడా వస్తున్నాను, మీ వెంట ఉంటాను అని ఇక్కడే ఒక చిన్న మీటింగ్ పెట్టాం. ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఇంటికి పోతే, అన్నా మీరు చెప్పింది ఎవరికి ఏం అర్థం కాలేదు, మీరు ఉన్నట్ట లేనట్ట. ఇన్ని సంవత్సరాల తర్వాత అయితే కొంచెం అర్థం అవుతుంది అనమాట. పదవులు వద్దని కాదు, కానీ ఆ పదవి ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగపడాలి. జగన్మోహన్ రెడ్డితో మీకు మంచి సాన్నిహిత్యం ఉంది. మా అంటే ఇక్కడికన్నా కొంచెం వెంకటగిరి రాజకీయం ఎక్కువ చూస్తారు కాబట్టి ఇక్కడైతే మీరంతా ఇంట్లో మనిషిగా చూస్తారు. వాళ్ళు చెప్తా ఉంటారు, మేము రకరకాల ఫోటోలు చూస్తుంటాము, మీతో ఫోటో దిగినప్పుడు మాత్రం ఆయన నవ్వు వేరేగా ఉంటుంది. అంత క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు ఈ రోజుల్లో. ఎంత దగ్గరైనా ఏదైనా మన ప్రజల కోసమే. ఒడిదుడుకులు ఉంటాయి. ఈ మధ్య కూడా కాలేజీలో చిన్న అలజడులు వచ్చినాయి. అవి ఇప్పటి నుంచే ఉన్నాయి. దేనికి భయపడేది లేదు, వెరిచేది లేదు, వెనక్కి అడుగేసేది లేదు. జనార్దన్ రెడ్డి గారి కళ యూనివర్సిటీ అనే దాని దిశగానే పయనిస్తుందా, త్వరలోనే అది నెరవేరుతుంది కూడా. అంటే నేను 2010లో ఇక్కడికి వచ్చినప్పుడు ఛార్జ్ తీసుకున్నప్పుడు అప్పుడే అన్నారు, రావటం సార్ జనార్దన్ రెడ్డి కళ యూనివర్సిటీ చేసేస్తామా అని. దేనికైనా టైం పడుతుంది. ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. పొలిటికల్ గా ఇప్పుడు పవర్లో లేకపోయినా నా అన్న వాళ్ళ వెంట ఉంటాను, వారికి అండగా ఉంటాను. ఎవరు ఎక్కడ ఇబ్బంది పెట్టినా కూడా అది ఆఫీసర్లతో మాట్లాడటం కానీ లేదా కోర్టుకు తీసుకువెళ్లి గెలిచి జైల్లో పెట్టిన వాళ్ళని కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ అంత ఇబ్బందులు ఏం కలగల నాకు తెలిసి. ఉన్నాయా కొన్ని? వెంకటగిరిలో జరుగుతుంటది. ఎవరన్నా అక్కడ కూడా నేదురుమల్లి అభిమానులే, పార్టీ కార్యకర్తలే. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా వెంటనే స్పందించి మాట్లాడి వినకపోతే కోర్టు ద్వారా న్యాయం జరిగేట్టు చేయడం జరుగుతుంది. రాకూడదు అనుకున్న వాడిని రావటం జరిగింది. ఇంక ఇక్కడ వదిలేది లేదు. మీతోనే ఉంటా. నాకు సొంత కళలు లేవు, కానీ జనార్దన్ రెడ్డి గారిని నెరవేర్చి మీ మనసులో కూడా చోటు సంపాదించుకుంటానని తెలియజేస్తూ మరొకసారి ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.